నాకెప్పటినుంచో ఫుల్ ఫిష్‌ని అలా ఫ్రై చేసుకొని తినాలని. సో, ఈరోజు చేసుకుందాం వచ్చేయండి. ఇప్పుడైతే నేను దానికి మ్యారినేషన్‌కి ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పెరుగు, కొంచెం బియ్యపిండి అండ్ కార్న్‌ఫ్లోర్, గరం మసాలా ఇవన్నీ వేసుకొని బాగా అయితే మిక్స్ చేసేసుకుంటున్నాను. కార్న్‌ఫ్లోర్, బియ్యపిండి అయితే ఒక్కొక్క స్పూనే వేశాను. సో, మీకు కావాలంటే ఇంకా వేసుకోండి. కొంచెం ఆయిల్ వేసుకున్నాను అండ్ నిమ్మరసం వేసుకున్నాను. లెమన్ జ్యూస్ వేసుకొని బాగా మిక్స్ చేసేసుకున్నాను. అండ్ ఫిష్ అయితే నేను ఫుల్ ఫిష్ తీసుకుంటున్నాను. ఇంతకుముందు ఎప్పుడైనా నేను చేసుకున్నప్పుడు ముక్కలు చేసుకునేదాన్ని. ఫిష్ పీసెస్ ఉంటాయి కదా అవి. కానీ ఈసారి అలా కాకుండా ఫుల్ ఫిష్‌ని అయితే చేద్దాం అనుకున్నా. ఫస్ట్ టైం ట్రై చేసినాను. బట్ ఎలా వచ్చిద్ది అనేది అయితే తెలీదు. టేస్ట్ ఎలా ఉంటుందో తెలీదు. కానీ ఈ ఫిష్‌ని ముట్టుకుంటుంటే అదొకలాగా అనిపించింది. కానీ తప్పలేదు. ఇంకా తినడానికి రెడీ అయిపోయినప్పుడు ఇంక ముట్టుకోవడం గురించి ఆలోచించకూడదని చెప్పి ఇంక మొత్తం అయితే మసాలా అంతా దానికి పెట్టేసి ఒక 1 అవర్ ఫ్రిడ్జ్‌లో పెడదామని చెప్పి ముందే ఒక 1 అవర్ నేను అదే వండుకునే ముందు ఒక 1 అవర్ ముందు దానికి మొత్తం మసాలా అంతా పెట్టేసి నేనైతే ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నా. మ్యారినేట్ చేశాను బాగా. అండ్ ఫ్రిడ్జ్‌లోని తీసిన తర్వాత మా వాడైతే దాన్ని చూసి ఛీ ఛీ అంటున్నాడు. ఏంటో అనుకోండి. ఇప్పుడైతే దీన్ని నేను తవా ఫ్రైలా చేద్దామని చెప్పి పెనం మీద అయితే పెట్టాను. పెనం మీద ఆయిల్ వేసుకొని ఇదైతే కొంచెం మనకు ఫ్లాట్‌గా ఉండిద్ది. మొత్తం వేగిద్ది అని చెప్పి మంచిగా అయితే వేగింది. ఒక సైడు 2 సైడ్లు ఆల్మోస్ట్ వేయించేసాను. కానీ ఏంటంటే సిమ్‌లో పెట్టుకొని ఎక్కువసేపు చాలాసేపు దగ్గర దగ్గర ఒక 1 అవర్ దాకా నేను దీన్ని వేయించినట్టున్నాను. ఎందుకంటే మనకి లోపల కూడా ఉడకాలి కాబట్టి టేస్ట్ అయితే సూపర్‌గా వచ్చింది అసలు.